హాయ్ గైస్, ఈరోజు నేను ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. హెయిర్కి సంబంధించిందే, లాంగ్ హెయిర్ కానీ కాదు, హెయిర్ హెల్త్ కోసం, హెయిర్ కేర్ రొటీన్ కోసం చెప్దాం అనుకుంటున్నాను. చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో కమెంట్స్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేస్తూ ఉంటారు. నేను అందరికీ రిప్లై ఇస్తాను. పర్సనల్ మెసేజ్గా చేస్తే వాయిస్ ఓవర్గా ఇస్తాను, లేకపోతే చాలామంది కమెంట్స్ చేసిన వాళ్ళకి రీల్స్ కూడా పెట్టేవాడిని. చాలామంది హెయిర్ ఫాల్ అవుతుంది, ఏం చేయాలి, డాండ్రఫ్ ఉంది, ఏం చేయాలి, లేకపోతే బాగా ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ బాగా పెరగాలంటే ఏం చేయాలి, హెయిర్ లాంగ్గా పెరగాలంటే ఏం చేయాలి, హెయిర్ ఒత్తిగా పెరగడానికి ఏం చేయాలి, ఊడిపోయిన హెయిర్ మళ్ళీ రావాలి అంటే హెయిర్ రీగ్రోత్ అవ్వాలంటే ఏం చేయాలి, ఈ హెయిర్ రెసిడింగ్ లైన్ని మరీ వెనక్కి వెళ్ళకుండా ఆపి హెయిర్ని మళ్ళీ రీగ్రోత్ చేయడానికి ఏం చేయాలి, ఇవన్నీ అంటే ఒకే డౌట్ని 100 రకాలుగా తిప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. నేను అందరికీ చాలా రకాలుగా రిప్లై ఇస్తాను. చాలా వరకు రీల్స్ కూడా చేశాను. నాకు ఎప్పటి నుంచో ఉంది వీడియో చేద్దామని. అంటే ఇవన్నీ నేను ఒక వీడియో కింద చేసి పెట్టేస్తే మీకు కూడా చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. మొత్తం అంత మ్యాటర్ ఒక వీడియోలో ఉంటే బాగుంటుంది కదా అనేసి నాకు ఎప్పటి నుంచి ఉంటుంది. కానీ ఈ వీడియో అలా చేయడానికి నసికి టైం అలా లేట్ చేస్తూ నేనేం చేస్తానంటే వీడియో ఎలాగో లేదు కాబట్టి అందరికీ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉండేవాడిని అందరికీ. కాబట్టి ఇప్పుడు టైం వచ్చింది వీడియో చెప్పడానికి. ఇంకొకటి ఏంటంటే నేను కొన్ని రోజుల్లో కటింగ్ చేయించబోతున్నాను. చాలా రోజులు అయింది, 2 years దగ్గర అయిపోయింది తల పెంచి. కాబట్టి కొన్ని రోజులు మళ్ళీ నార్మల్గా ఉందాం అనుకుంటాను. మళ్ళీ బ్యాక్ టు షార్ట్ హెయిర్కి దగ్గరికి షార్ట్ హెయిర్కి చేద్దాం అనుకుంటాను. అందుకని ఈ లోపే ఈ వీడియో చేస్తే బెటర్ అనుకుంటాను. హెయిర్ అసలు దేని మీద డిపెండ్ అవుద్ది, హెయిర్ కేర్ రొటీన్ ఎలా చేయాలి, హెయిర్ ఫాల్ అవ్వకుండా ఎలా చూసుకోవాలి, హెయిర్ని హెల్దీగా ఎలా ఉంచుకోవాలి, హెయిర్ మళ్ళీ ఊడిపోయిన హెయిర్ మళ్ళీ రీగ్రో ఎలా చేసుకోవాలి, ఏటేటి వాడాలి, ఇవన్నీ క్లియర్ కట్గా చెప్పి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను చెప్తాను. ఇంకా ఇది చూసిన తర్వాత మీరు ఇంకే వీడియోలు చూడాల్సిన అవసరం లేదు. మీ హెయిర్ 95% మీ జెనెటిక్స్ మీద డిపెండ్ అవుద్ది. 95% మీ జెనెటిక్స్ మీద డిపెండ్ అవుద్ది. ఈ మిగతా 5% మీ యొక్క లైఫ్ స్టైల్, అంటే మీరు ఎంత హెల్దీగా ఉన్నారు. ఇంకోటి చెప్పాలి, చాలామందికి నేను రిప్లై ఇచ్చాను కాబట్టి వాళ్ళు ఎవరైనా చూస్తే ఆల్రెడీ చెప్పిందే మళ్ళీ చెప్తున్నాడు అనిపిస్తుంది. కాబట్టి ఏం పర్లేదు, వినండి. ఎక్కడ దగ్గర ఇంకొన్ని 2-3 పాయింట్లు కలిపి ఉంటాను కొత్తవి. ఇంకొకటి, బ్యాక్ నుంచి ఏవో దేవుడి పాటలు గట్రా వస్తున్నాయి కదా, వాటిని ఇగ్నోర్ చేసేయండి. నేను కరెక్ట్గా వీడియో తీయడం మొదలెట్టినప్పుడు వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. నేను ఏం చేయలేను, పండగ టైం కాబట్టి వాళ్ళు పాటలు గట్రా వేస్తున్నారు. మ్యాక్సిమం ఆ సౌండ్లో పెద్ద ప్రాబ్లం కాదనుకుంటున్నాను. నేను మాట్లాడి నిలబడద్దు బాగానే. మీ హెయిర్ ఫస్ట్ జెనెటిక్స్ మీద డిపెండ్ అవుద్ది, ఆ తర్వాత మీ లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అవుద్ది. ఇప్పుడు చూడండి చెప్తాను. హెయిర్ ఫాల్ అవ్వచ్చు, బాల్డింగ్ అవ్వచ్చు, రెసిడింగ్ లైన్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, వైట్ హెయిర్ అవ్వచ్చు, మీకు హెయిర్ ఫాల్ ఇష్యూస్, హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అవి ఒకవేళ జెనెటిక్స్ వల్ల వస్తే గనక, అంటే మీ యొక్క జెనెటిక్స్ వంశపారంపరంగా వస్తే గనక అవి పర్మనెంట్. వాటిని మీరు ఏమీ చేయలేరు. వాటిని ఏ మందు వాడినా సరే వాటిని మీరు ఆపలేరు. అవి ఖచ్చితంగా వస్తే అవన్నీ పర్మనెంట్. కానీ జెనెటిక్స్ వల్ల వచ్చే హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్, హెయిర్ రిలేటెడ్ ఏ ఇష్యూస్ అయినా సరే జెనెటిక్స్ వల్ల వచ్చేవి ఖచ్చితంగా పర్మనెంటే. కానీ కొన్ని కరెక్ట్గా ఇప్పుడు నేను చెప్పినవి చేస్తే వాటిని టెంపరీగా ఆపచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ మీకు ఒక 18 yearsకి మీ జెనెటిక్స్ వల్ల బాల్డింగ్ కానీ, హెయిర్ రెసిడింగ్ లైన్ కానీ, హెయిర్ ఫాల్ ఇష్యూస్ కానీ వస్తాయి అనుకుందాం. కానీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ చేయడం వల్ల వాటిని ఒక 25-26 yearsకి తీసుకెళ్ళచ్చు. అంటే ఒక 3-4 years, ఒక 5 years మ్యాక్సిమం టెంపరీగా పోస్ట్ పోన్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఫ్యూచర్లో వచ్చే ఎఫెక్ట్స్. అంటే సపోజ్ ఇప్పుడు ఒక 25 yearsకి నీకు పూర్తిగా ఊడిపోద్ది అనుకుందాం, హెయిర్ 100% ఊడిపోద్ది అనుకుందాం. కానీ ఇప్పుడు నేను చేయడం వల్ల ఒక 3-4 years పోస్ట్ పోన్ చేయొచ్చు. ఇంకొకటి, ఎప్పటికైనా వచ్చిన దాని యొక్క ఎఫెక్ట్స్ని చాలా వరకు తగ్గించవచ్చు. ఒక 10-20% తగ్గించవచ్చు. అంటే 100% పోయే హెయిర్ ఒక 70% పోయి మిగతా 30% అని ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అది ఎలాగో నేను చెప్తాను. అది పక్కన పెట్టండి, చెప్తాను. ఇప్పుడు ఒకవేళ మీరు హెయిర్ ఫాల్ కానీ, లేకపోతే ఇందాక చెప్పినట్టు బాల్డింగ్ కానీ, హెయిర్ రెసిడింగ్ లైన్ అవ్వచ్చు, హెయిర్ థిన్నింగ్ అవ్వచ్చు, డాండ్రఫ్ అవ్వచ్చు, ఏవైనా సరే జెనెటిక్స్ అంతా బాగుంది. కానీ మీ లైఫ్ స్టైల్లో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల, అంటే మీరు హెల్తీగా లేకపోవడం అవ్వచ్చు, లేకపోతే విటమిన్ డెఫిషియన్సీస్ అవ్వచ్చు, లేకపోతే సన్లైట్ తీసుకోకపోవడం అవ్వచ్చు, స్లీప్ సరిగ్గా లేకపోవడం, స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం, డిప్రెషన్ అవ్వచ్చు, వాటర్ చేంజ్ వల్ల ప్రాబ్లం అవ్వచ్చు, ఏవైనా జెనెటిక్స్ గట్టా కాకుండా ఈ మిగతా లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల హెయిర్ ఫాల్ ఇష్యూస్, హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏ వచ్చినా సరే వాటిని 100% మళ్ళీ పర్మనెంట్గా రివర్స్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ ఇంతకుముందు మీ హెయిర్ హెల్తీగా ఒత్తిగా ఎలాగుందో అలాగా అవుతుంది. అది ఎలాగో నేను చెప్తాను. జెనెటిక్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్ని టెంపరీగా పోస్ట్ పోన్ చేసుకొని, ఇంకొకటి ఫ్యూచర్లో వచ్చే ఎఫెక్ట్స్ని చాలా వరకు తగ్గించుకోవడానికైనా, లేదు జెనెటిక్స్ అంతా బాగుంది కానీ
లైఫ్ స్టైల్లో చేంజెస్ ఉండడం వల్ల వచ్చిన హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ని పర్మనెంట్గా మళ్ళీ రివర్స్ చేసుకొని ఇంతకు ముందులో హెయిర్ని హెల్తీగా చేసుకోవడానికైనా సరే రెండింటికి ఒకటే ఆన్సర్, ఒకటే సొల్యూషన్. అదే వీలైనంత వరకు హెల్తీగా ఉండడం. జెనెటిక్స్ని మనం ఎట్టి పరిస్థితుల్లో మార్చలేం. మీ ఫాదర్ అవ్వచ్చు, మీ పెదనాన్న, చిన్నాన్న, బాబాయ్, మీ మదర్ వాళ్ళ సైడ్ మీ మామయ్య, ఎవరికైనా సరే హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక, వాళ్ళ పోలికలు మీకు వస్తే కనుక మీకు కూడా ఆ హెయిర్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీ నాన్నగారికి హెయిర్ ఫాల్ అవ్వచ్చు, మీకు కూడా అవ్వే ఛాన్సెస్ ఉంటుంది. మీ నాన్నగారికి బాల్డింగ్ ఉండొచ్చు, మీకు కూడా బాల్డింగ్ వచ్చే అవకాశం ఉంది. మీ నాన్నగారికి యంగ్ ఏజ్లోనే వైట్ హెయిర్ రావచ్చు, మీకు కూడా జెనెటిక్స్ పరంగా ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అవ్వే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి జెనెటిక్స్ మనం ఎట్టి పరిస్థితుల్లో మార్చలేవు, అది గుర్తుపెట్టుకోండి. జెనెటిక్స్ వల్ల ప్రాబ్లం అయినా, లైఫ్ స్టైల్ వల్ల ప్రాబ్లం అయినా రెండింటికి ఒకటే సొల్యూషన్. అదేంటో చెప్తాను చూడండి. హెల్తీగా ఉండాలని చెప్పాను కదా, హెల్తీగా ఉండడానికి వచ్చేసరికి ఫస్ట్ థింగ్ స్లీప్. స్లీప్కి మీ లైఫ్లో ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎవరైనా సరే, మీరు కింద మీద పడి రాత్రి పగలు కష్టపడి మీదకి వెళ్ళిపోదాం, అదే మీదకంటే బాగా సక్సెస్ అయిపోదాం, నైట్ అవుట్లు చేసి చదివేసి ఫుల్ మార్క్స్ తెచ్చుకుందాం, ఏదైనా సరే ఎగ్జామ్లు చదివేద్దాం, నైట్ అవుట్లు రాత్రి పగలు చదివేద్దాం, కింద మీద పడి కష్టపడిపోదాం, ఏమనుకున్నా సరే స్లీప్ లేకపోతే మీరు చేయాలనుకునేది లాంగ్ టర్మ్లోని చేయలేరు. ఇంకొకటి, ఒకవేళ చేసి మీరు సక్సెస్ అయినా సరే ఆ సక్సెస్ వల్ల వచ్చే ఫ్రూట్స్ని మీరు ఎంజాయ్ చేయకముందే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కొన్ని మంది చచ్చిపోతారు కూడా. మీరు ఏం చేసినా, ఎంత సక్సెస్ అవ్వి, ఎంత కష్టపడి ఎంత సక్సెస్ అవ్వాలనుకున్నా ఆ సక్సెస్ వల్ల వచ్చే ఫ్రూట్స్ని, ఆ సక్సెస్ వల్ల వచ్చే ఆ హ్యాపీనెస్ని, ఆ జాయ్ని, ఆ ప్రైడ్ని ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అవ్వండి. ఎక్స్పీరియన్స్ అయ్యేలా చేసుకోండి మీ లైఫ్ని. అలా చేసుకోవాలి అంటే ఫస్ట్ థింగ్ మీరు హెల్తీగా ఉండాలి. సపోజ్ ఒక 20 సంవత్సరాలు బాగా కష్టపడి, నీకు ఒక 50 ఏళ్ళు వచ్చినప్పటికి బాగా కష్టపడి బాగా సెటిల్ అయ్యి సక్సెస్ అయ్యావు అనుకుందాం. ఇప్పుడు 50 ఏళ్ళ నుంచి కనీసం ఒక 80 ఏళ్ళు, ఒక 90 ఏళ్ళు బతకాలి కదా ఆ సక్సెస్ అనుభవించడానికి. బాగా సక్సెస్ వచ్చిందా 52, 53 ఏళ్ళు చచ్చిపోయి అనుకో. ఎందుకు చెప్పు? ఇది ఏముంటుందంటే ఒక మీమ్లో ఏముంటుందంటే, ఆడప్పుడే ట్రిపుల్ చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి బాగా ప్యాషన్ తోటి పెద్ద జాబ్లోని, ఒక గవర్నమెంట్ జాబ్లోని, ఎలక్ట్రిక్ జాబ్లోని జాబ్ చేస్తాడు. ఫస్ట్ రోజు కరెంట్ షాక్ కూడా చచ్చిపోతాడు అనమాట. స్లీప్ వచ్చేసరికి 8 అవర్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇంతకుముందు 7 అవర్స్ సరిపోద్ది అనేవారు, ఇప్పుడు 6 అవర్స్ సరిపోద్ది అంటున్నారు. అంటే చూడండి, మీ ఎంప్లాయర్, మీ కంపెనీ మేనేజర్, మీ కంపెనీ CEO, మీ మీద ఉన్నోడు 100 చెప్తాడు పని చేయించుకోవడానికి. స్లీప్ అవసరం లేదు, 6 అవర్స్ సరిపోద్ది, ఇప్పుడుండే కాలంలో 6 అవర్స్ చాలు, మిగతా టైం అంతా వర్క్ చేయాలి, నీకు ప్రమోషన్ వస్తుంది. ఇవన్నీ వినకండి. రోజు 8 అవర్స్ స్లీప్ ఉండాలి. ఒకవేళ 8 అవర్స్ కుదరకపోతే 7 అవర్స్ అయినా స్లీప్ ఉంచుకోండి. 7 to 9 అవర్స్ మధ్యలో ఏదో ఒకటి మెయింటైన్ చేస్తూ ఉండండి. ఇంకొకటి, కన్సిస్టెంట్ స్లీప్ టైమ్స్ అండ్ అవేక్ టైమ్స్ని మెయింటైన్ చేయాలి. అంటే రోజు నువ్వు 9:30కి పడుకుంటే 9:30కే పడుకో, 10కి పడుకుంటే 10కే పడుకో, 10:30కి పడుకుంటే రోజు 10:30కే పడుకో. తెల్లారి 8 అవర్స్ తర్వాత లెగు. అంటే 9కి పడుకుంటే 5కి 8 అవర్స్, 9:30కి పడుకుంటే 5:30కి 8 అవర్స్, 10కి పడుకుంటే 6కి 8 అవర్స్, 10:30కి పడుకుంటే 6:30కి 8 అవర్స్. 6:30కి లేచిపో. అది వీకెండ్ అవ్వచ్చు, పండగ అవ్వచ్చు, లేకపోతే నీకు ఏ పని ఉండకపోవచ్చు, ఎక్కువ పని ఉండవచ్చు, ఏదైనా సరే 10కి పడుకుంటే 6కి లేగు. అది వీలైనంత వరకు ఎట్టి పరిస్థితుల్లో 10:30 దాటి తెలిగేసి ఉండకు. 10:30 to 6:30 మధ్యలోనే మ్యాక్సిమం మోర్ దెన్ 80%, 85% పీపుల్ పడుకుంటారు. ఆ టైంలోనే రాత్రిపూట్ల ఎటువంటి న్యూసెన్స్ లేకుండా సైలెంట్గా ఉంటుంది. ఆ టైంలోనే నువ్వు డీప్ స్లీప్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎంత నువ్వు డీప్ స్లీప్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే నీ స్లీప్లోని, అంటే స్లీప్లో బోల్డ్ అండ్ స్లీప్ సైకిల్స్ ఉంటాయి, రెమ్ సైకిల్, NREM అని, ఇలాగ బోల్డ్ అండ్ స్లీప్ సైకిల్స్ ఉంటాయి. ఆ రెమ్ స్లీప్, డీప్ స్లీప్ అనేది ఎంత ఎక్కువ దొరికితే, ఆ ఒక స్లీప్లో ఆ డ్యూరేషన్ ఎంత ఎక్కువ ఉంటే డీప్ స్లీప్, రెమ్ స్లీప్, నీకు స్లీప్ వల్ల వచ్చే బెనిఫిట్స్ అన్ని ఎక్కువ ఉంటాయి. హ్యూమన్ గ్రోత్ హార్మోన్ అంటే HGH అంటారు, అది కూడా ఆ డీప్ స్లీప్లోనే రిలీజ్ అవుద్ది పిట్యూటరీ గ్లాండ్ నుంచి. సెకండరీ డైట్కి వచ్చేసరికి మీరు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు, ఆ డైట్ ఈ డైట్ వెయిట్ అవసరం లేదు. జస్ట్ బయట ఫుడ్ మానేసి, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, అసలు బయట ఫుడ్ మానేసి ఇంట్లో ఫుడ్ 3 పూట్లా తింటే 85% డైట్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ప్రోటీన్ ఫుడ్. వీలైనంత వరకు ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ రెగ్యులర్గా తింటూ ఉండండి. నాన్ వెజ్ అన్నిటిలోని ప్రోటీన్ ఉంటుంది. వెజ్లోకి వచ్చేసరికి పన్నీరు, చాలామంది పన్నీర్ వెజ్ అనుకుంటారు, దాని గురించి మాట్లాడదాం. పన్నీర్ కూడా నాన్ వెజ్జే. పన్నీర్ అనేది యానిమల్ బేస్డ్ ఫుడ్, అంటే యానిమల్స్ ద్వారా వచ్చే ఫుడ్. పాలు, పన్నీర్, చీజ్, గీ, బటర్, ఇవన్నీ యానిమల్ బేస్డ్ ఫుడ్ సోర్సెస్. నేను చాలా మంది వెజిటేరియన్ అంటారు. ఓన్లీ నాన్ వెజ్ లో చికెన్, మటన్, నాన్ వెజ్ అన్ని చికెన్, మటన్, ఫిష్, బోటి, తలకాయ మాంసం, పీతలు, రొయ్యలు, ఏవైనా సరే, ఎగ్స్, నాన్ వెజ్ అన్నిటిలోని ప్రోటీన్ ఉంటుంది. వీలైనంత వరకు రెగ్యులర్ గా మీ మీల్స్ లో నాన్ వెజ్ ఉండేలా చూసుకోండి. రెగ్యులర్ గా వాటర్ కన్స్యూమ్ చేయండి. వాటర్ వీలైనంత వరకు ఒక 3 to 4 లీటర్స్ వాటర్ తాగుతూ ఉండండి రోజు. మీరు ఎప్పుడు డిహైడ్రేట్ అవ్వకూడదు. బాగా దాహం వేస్తుందని చెప్పేసి మనం వాటర్ తాగుతాం కదా, దాహం అనేది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డిహైడ్రేషన్. కాబట్టి దాహం కూడా ఎప్పుడు రాకూడదు. కనీసం గంటకు ఒక గ్లాస్ వాటర్ తాగియండి. తెలుగేసి ఉన్నంత సేపు గంటకు ఒక గ్లాస్ వాటర్ తాగియండి. అంటే గ్లాస్ 200 ml వేసుకుంటే, మీరు తెలుగేసి 16 అవర్స్ ఉంటే
16 గ్లాసెస్ 16 to 3.2 లీటర్స్ వాటర్ తాగండి. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీ ఇంట్లో ఆయిల్ ఎక్కువ వాడుతుంటే కనుక ఆయిల్ కంటెంట్ని కొంచెం తగ్గించుకోండి. డీప్ ఫ్రైస్ ఇవన్నీ కొంచెం తగ్గించుకోండి. ఇంట్లో ఫ్రూట్స్ కూడా రెగ్యులర్గా తినాలి. మూడోది, రెగ్యులర్గా వర్కౌట్స్ చేయాలి. రోజు వర్కౌట్ చేయండి. రోజు గంట వర్కౌట్ చేయండి. మీరు గ్రౌండ్కి వెళ్ళి చేస్తారా, మీ ఇంట్లో చేస్తారా, జిమ్కి వెళ్తారా, ఎక్కడైనా పర్లేదు. డబ్బులు ఉంటే జిమ్కి వెళ్ళండి, డబ్బులు లేకపోతే గ్రౌండ్కి వెళ్ళండి. గ్రౌండ్ కూడా లేకపోతే ఇంట్లో చేయండి. వర్కౌట్ రెగ్యులర్గా చేస్తే మీ బాడీ ఇమ్యూన్ సిస్టమ్ హైలో ఉంటుంది. మీ బాడీ ఇమ్యూన్ సిస్టమ్ హైలో ఉంటే మీరు హెల్దీగా ఉంటారు. మీరు హెల్దీగా ఉంటే ఆటోమేటిక్గా మీ హెయిర్ హెల్దీగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ మీ హెయిర్ కోసం కాదు, మీరు హెల్దీగా ఉండడం కోసం. మీరు ఎంత హెల్దీగా ఉంటే మీ హెయిర్ అంత హెల్దీగా ఉంటుంది. బయట హెల్దీగా లేదు అంటే లోపల హెల్దీగా లేదు అని. ఇప్పుడు చెప్పినవన్నీ చేస్తే మీరు హెల్దీగా అవుతారు. మీరు హెల్దీగా అయితే ఆటోమేటిక్గా మీ హెయిర్ కూడా హెల్దీగా ఉంటుంది. అది బాడీలో ఏ ఒక్క హెల్త్ ప్రాబ్లం వచ్చినా మీకు బయటకు ఫస్ట్ కనబడే సిమ్టమ్ వచ్చేసరికి హెయిర్ ఫాల్. సపోజ్ ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళారు, కాలేజ్లో ఇంటర్వ్యూ అవుతుంది, లేకపోతే కాలేజ్ ఏదో ఎగ్జామ్ అవుతుంది, నైట్ అవుట్లు కూడా చేస్తున్నారు, ఒక 10 days నిద్ర లేదు ఏదో విషయం వల్ల. నిద్ర లేకపోవడం వల్ల మీకు ఫస్ట్ వచ్చేది హెయిర్ ఫాల్. లేదు, బాగా స్ట్రెస్ తీసుకుంటున్నారు, ఆ స్ట్రెస్ వల్ల వచ్చే ఫస్ట్ సిమ్టమ్ హెయిర్ ఫాల్. వైరల్ ఫీవర్ వచ్చింది, సపోజ్ ఫీవర్ వచ్చింది, ఫీవర్ వల్ల ఫస్ట్ సిమ్టమ్ హెయిర్ ఫాల్. వర్కౌట్ సరిగ్గా చేయట్లేదు, బాగా లావ్ అయిపోయారు, హెల్త్ సరిగ్గా లేదు, దీనివల్ల ఫస్ట్ సిమ్టమ్ హెయిర్ ఫాల్. లేదు, విటమిన్ డెఫిషియన్సీ వచ్చింది, ఫస్ట్ సిమ్టమ్ హెయిర్ ఫాల్. సన్లైట్ సరిగ్గా తీసుకోవట్లేదు, ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసరికి హెయిర్ ఫాల్. కాబట్టి మీ బాడీలో ఏ ఒక్క పార్ట్ కరెక్ట్గా పని చేయకపోయినా మీకు ఫస్ట్ సిమ్టమ్ హెయిర్ ఫాల్ వస్తుంది. మీరేం చేయాలంటే వీలైనంత వరకు హెల్దీగా ఉంటే ఆటోమేటిక్గా మీ హెయిర్ కూడా బాగుంటుంది. గంట వర్కౌట్ చేయండి, గంటకు మించి ఎక్స్ట్రా వర్కౌట్ చేయొద్దు. ఎందుకంటే గంటకు మించి వర్కౌట్ ఎక్కువ చేయడం వల్ల, అంటే గంట అనేది యావరేజ్, కొంతమంది గంటకు మించి చేసినా కూడా హెల్దీగా ఉంటారు, కొంతమంది గంట మించి అంటే ఓవర్ అయిపోద్ది, ఓవర్ ట్రైనింగ్ అంటారు. అంటే ఓవర్ ట్రైనింగ్ జోన్లోకి వెళ్ళడం వల్ల మీ బాడీ మీద ఎక్స్ట్రా స్ట్రెస్ పడుద్ది, మీ బాడీ నెగిటివ్ గా ఎఫెక్ట్ అవుద్ది, మీ యొక్క బాడీ ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అయిపోద్ది. ఎప్పుడైతే బాడీ ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అయిపోయిందో మీ హెల్త్ డౌన్ అయిపోద్ది. మీ హెల్త్ ఎప్పుడైతే ప్రాబ్లం పడిందో మీ హెయిర్ కూడా ప్రాబ్లం పడుద్ది. అంటే ఓవర్గా ట్రైన్ చేసిన ప్రాబ్లమే, ట్రైన్ చేయకపోయినా ప్రాబ్లమే. కాబట్టి రోజు వర్కౌట్ చేయండి, రోజు గంట మాత్రం చేయండి. 4వది, సన్లైట్. రోజు సన్లైట్ తీసుకోవాలి. సన్లైట్ తీసుకుంటే క్యాన్సర్లు వస్తాయి, స్కిన్ క్యాన్సర్లు వస్తాయి, యూవీబీ రేస్, అల్ట్రావైలెట్ రేస్, ఇన్ఫ్రారెడ్ రేస్ ఇవన్నీ పడతాయి, ప్రాబ్లం అయిపోద్ది, స్కిన్ క్యాన్సర్లు ఇవన్నీ పట్టించుకోవద్దు. ఇవన్నీ నేను ఆల్రెడీ చెప్పినవి రీల్స్లో, కానీ ఇవన్నీ కలిపి ఒకసారి చెప్తున్నాను మీకు క్లియర్ కట్గా. రోజు 45 minutes to గంట సేపు సన్లైట్ ఖచ్చితంగా తీసుకోవాలి. అంతకు మించి ఎక్కువ తీసుకున్నా పర్లేదు, కానీ తక్కువ మాత్రం తీసుకోవద్దు. సన్లైట్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల 95% హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతే మీరు మీ డేలోనే చాలా యాక్టివ్గా ఉంటారు. రాత్రిపూట అంతే యాక్టివ్గా నిద్రపడద్ది. సన్లైట్ తీసుకోవడం వల్ల ఉదయం అంతా యాక్టివ్గా ఉంటారు, రాత్రి అంతా మంచిగా నిద్రపడద్ది. చాలా మంది అంటారు సన్ స్క్రీన్ రాసుకోవాలి కదా, మరి మేము ఎక్కువ ఎండలో పనిచేస్తాం. ఇప్పుడు సపోజ్ ఒక రోజుకు 5-6 hours ఎండలో పనిచేస్తున్నారు, స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్, లేకపోతే బయటనే తిరుగుతున్నారు, సేల్స్ పని మీద తిరుగుతున్నారు, ఏమైనా సరే ఎక్కువ టైం మీరు అవుట్డోర్స్ పని చేస్తున్నారు, మీరు ఎక్కువ సన్లైట్ తీసుకుంటారంటే కనుక రోజుకు 1 hour 1.5 hour సన్లైట్ ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా తీసుకోండి. అంటే ఎటువంటి సన్ స్క్రీన్ రాయకుండా మీ బాడీ పూర్తిగా ఎక్స్పోజ్ అయ్యేలాగా 1 to 1.5 hour సన్లైట్ తీసుకోండి. ఆ తర్వాత మిగతాది సన్ స్క్రీన్ రాసుకోండి. ఉదయం 10 నుంచి సాయంత్రం 3 వరకు ఎండలో తిరుగుతాం అనుకున్నాం, ఈ ఉదయం 10 నుంచి 12 వరకు సన్ స్క్రీన్ రాయకు, మధ్యాహ్నం 12 తర్వాత నుంచి సన్ స్క్రీన్ రాసుకో. సన్లైట్ అంటే చాలా మంది ఉదయం 5 నుంచి 5:30 లేకపోతే సాయంత్రం 4 నుంచి 5 వరకు చేస్తూ ఉంటారు. సన్సెట్ అవ్వచ్చు, సన్ రైజ్ అవ్వచ్చు, దాంట్లో సన్ రైజ్ ఉంటాయి, కానీ అందులోని నీ బాడీ విటమిన్ డిని ప్రొడ్యూస్ చేసుకునేంత ఎఫెక్టివ్గా సన్ రైజ్ ఉండవు. అంటే అంత ఎఫెక్టివ్గా సన్ యొక్క ఇంటెన్సిటీ ఉండదు అక్కడ. కాబట్టి ఇంటెన్సిటీ ఉండాలంటే కొంచెం బాగా ఎండ రావాలి. ఎండాకాలం అయితే ఒక 7:30 కలగా బాగా ఎండ వస్తుంది. లేదు వర్షాకాలం నార్మల్ చలికాలం అయితే ఒక 8-8:30కి బాగా ఎండ వస్తుంది. 7:30, 8 నుంచి 10 మధ్యలోని ఒక గంటన్నర ఎండ తీసుకోండి చాలు. సప్లిమెంట్స్ ఇవైతే వాడాల్సిన అవసరం లేదు. విటమిన్స్ అవ్వచ్చు, మినరల్స్ అవ్వచ్చు, ఏవైనా సరే ఎంజైమ్స్ మీ బాడీకి త్రూ ఫుడ్డే రావాలి. ఏ విటమిన్స్ అయినా మీ బాడీకి ఫుడ్ ద్వారా ఇవ్వండి. ఫుడ్ ద్వారా విటమిన్స్ వస్తే బయో అవైలబుల్ విటమిన్స్ అంటారు. అంటే మీ బాడీ ఫుడ్ ద్వారా వచ్చే విటమిన్స్ని పూర్తిగా దాని యొక్క ఫుల్ పొటెన్షియల్లోని అబ్జర్వ్ చేసుకోగలదు. ఆ మొత్తం బెనిఫిట్స్ అన్నింటిని అబ్జర్వ్ చేసుకుంటుంది. మీరు బయట నుంచి సప్లిమెంట్స్ పంపించారనుకోండి, సపోజ్ విటమిన్ ఏ లివర్లో ఉంటుంది అనుకుందాం, అంటే లివర్ అంటే చికెన్ లివర్, మటన్ లివర్లో ఉంటుంది అనుకుందాం. లివర్ తినడం వల్ల వచ్చే విటమిన్ ఏ బేగా మీ బాడీ అబ్జర్వ్ చేసుకోగలదు, దానివల్ల బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి మీరు సప్లిమెంట్ ద్వారా, ట్యాబ్లెట్ ద్వారా తీసుకునే దానికన్నా. కాబట్టి ఏదైనా విటమిన్స్, అన్ని విటమిన్స్ ఫుడ్ ద్వారా రావాలి, ఒక్క విటమిన్ డి తప్ప. విటమిన్ డి సన్లైట్ ద్వారా రావాలి అంతే. చాలామంది విటమిన్ డి అనేసరికి ఒక టానిక్ ఉంటుంది, వారానికి ఒక రోజు విటమిన్ డి సప్లిమెంట్ వేస్తారు, అలాగే ఎప్పుడు చేయొద్దు. లాస్ట్ది 5ది వచ్చేసరికి స్ట్రెస్. వీలైనంత వరకు స్ట్రెస్ తగ్గించుకోవాలి. మీకు జాబ్ లేదా, రిలేషన్షిప్ ప్రాబ్లమ్సా, ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సా, పర్సనల్ ప్రాబ్లమ్సా, ఏదైనా ఏ ప్రాబ్లం అయినా స్ట్రెస్ తీసుకుంటే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే, మీ హెయిర్ ఊడిపోద్ది, అన్నీ జరుగుతాయి. చూడు, స్ట్రెస్ తీసుకోవడం వల్ల 1% ఉపయోగం కూడా లేదు. పని చేయడం వల్ల రిజల్ట్ వస్తుంది, స్ట్రెస్ తీసుకోవడం వల్ల రిజల్ట్ రాదు. ఇంకా చెప్పాలంటే రిజల్ట్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది నెగిటివ్గా. ఫస్ట్ థింగ్, స్ట్రెస్ ఎందుకు వస్తుంది అంటే, ఒకటి
చేయాల్సిన పని చేయకుండా, చేయాల్సిన పని టైంకి చేయకుండా పోస్ట్ పోన్ చేస్తున్నప్పుడు స్ట్రెస్ వస్తుంది. ఒకటి పని జరగదు, ఇంకోటి పని జరగకపోవడం వల్ల స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏ రోజు పనులు ఆ రోజు పూర్తి చేయండి, పనిని ఎప్పుడు పోస్ట్ పోన్ చేయొద్దు. ఇంకొకటి, ఫుల్ స్ట్రెస్ తీసుకొని ఆ పని చేసినా, స్ట్రెస్ తీసుకోకుండా ఆ పని చేసినా లాస్ట్గా రిజల్ట్ ఒకటే వస్తుంది. కాబట్టి స్ట్రెస్ తీసుకోవడం వల్ల మీరే నెగిటివ్గా ఎఫెక్ట్ అవుతారు. మీరు మెంటల్గా ఎఫెక్ట్ అవుతారు, ఫిజికల్గా ఎఫెక్ట్ అవుతారు, మీ పక్కన వాళ్ళు కూడా దానివల్ల ఎఫెక్ట్ అవుతారు నెగిటివ్గా. కాబట్టి స్ట్రెస్ 80% తీసుకోవద్దు. ఇప్పుడు నేను 5 చెప్పాను కదా, స్లీప్, డైట్, రెగ్యులర్గా వర్కౌట్స్ చేయడం, సన్లైట్ తీసుకోవడం, స్ట్రెస్ తగ్గించుకోవడం, ఈ 5 కరెక్ట్గా చేస్తే ఆటోమేటిక్గా మీరు హెల్తీగా అవుతారు, మీ హెయిర్ కూడా హెల్తీగా అవుతుంది. దీంతోపాటు ఇంకొన్ని ఉన్నాయి. ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ చేయకూడదు. మీరు హెల్తీగా ఉండాలి అంటే ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ ఏమైనా హ్యాబిట్స్ ఉంటాయి కనుక అవి ఖచ్చితంగా మానేయండి. తగ్గించుకోవడం కాదు, మానేయండి. రోజు తాగడం ఎంతైతే హెల్త్ ప్రాబ్లమ్స్ తీసుకొస్తుందో అప్పుడప్పుడు తాగడం అంతే హెల్త్ ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది. ఎప్పుడో తాగడం కూడా అంతే హెల్త్ ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది. కాబట్టి అని చెప్తారు చాలామంది, అంత హెల్త్ ప్రాబ్లమ్స్ తీసుకురాదు అంటారు. కానీ ఇవన్నీ ఏంటంటే తప్పు చేయడానికి ఎత్తుక్కునే మార్గాలు. అంటే రోజు తాగి తప్పు ఒకరోజు తాగితే పర్లేదు, సంవత్సరం అప్పుడప్పుడు పండగలప్పుడు తాగితే పర్లేదు, ఏదో ఫ్రెండ్స్ బర్త్డే పార్టీలు ఏమైనా గెట్ టుగెదర్లప్పుడు తాగితే పర్లేదు, కానీ రోజు తాగకూడదు, మంచిది కాదు. అంటే స్మోకింగ్ అనేది బ్యాడ్, ఆల్కహాల్ అనేది బ్యాడ్ ఫర్ హెల్త్, ఇవన్నీ బ్యాడ్ ఫర్ హెల్తే. కానీ పర్లేదు చెయ్యొచ్చు అనే రీజన్స్ ఎత్తుక్కునే దాంట్లో రోజు తాగకూడదు, కానీ అప్పుడప్పుడు తాగొచ్చు అనుకునేది మాట ఇదంతా. కాబట్టి తప్పు చేయడానికి రీజన్స్ ఎత్తుక్కోకుండా మానేయండి, లేకపోతే మంచిదే నేర్చకండి. ఆల్కహాల్, స్మోకింగ్ హ్యాబిట్స్ ఉంటే కనుక మీ హెల్త్ చాలా వరకు డిస్టర్బ్ అవుద్ది. మీరు హెల్తీగా లేకపోతే మీ హెయిర్ కూడా హెల్తీగా ఉండదు. కాబట్టి ఆల్కహాల్, స్మోకింగ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే మానేయాలి. నెక్స్ట్ది, ఏమైనా విటమిన్ డెఫిషియన్సీ ఏమైనా ఉన్నా సరే అన్ని రకాల ఫుడ్స్ తింటూ ఉండాలి. బయట ఫుడ్స్ తగ్గించండి, ఫ్రూట్స్ రెగ్యులర్గా తింటూ ఉండండి, మీకు విటమిన్ డెఫిషియన్సీ వేటి ఉండవు. ఆ తర్వాత చాలా వరకు ప్రాబ్లమ్స్, వైరల్ ఫీవర్ రావడం, లేకపోతే ఏమైనా ఇల్నెస్, థైరాయిడ్ కానీ, డయేరియా, ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల హెయిర్ ఫాల్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి అక్కడి నుంచి మళ్ళీ హెల్తీగా ఉండడం వల్ల ఆటోమేటిక్గా ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఒకవేళ ఏమైనా హెయిర్ ఫాల్ గట్రా జరిగితే, ఈ మెడిసిన్స్ వల్ల గట్రా ఏమైనా హెయిర్ ఫాల్ జరిగితే అవన్నీ మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కరెక్ట్గా చేయడంతో పాటు, ఇవన్నీ ఏంటంటే హెల్త్ మీద ఫోకస్ చేయడం, హెల్త్ మీద ఫోకస్ చేయడంతో పాటుగా హెయిర్ కేర్ రొటీన్ తీసుకోవాలి. అదేంటంటే ఒక పక్క ఇప్పుడు చెప్పినట్టు 5 పాటించడం, అంటే హెల్త్ మీద ఫోకస్ చేయాలి. దాంతోపాటు హెయిర్కి రెగ్యులర్గా ఆయిల్ రాసుకొని తలస్నానం చేసుకోవడం, జుట్టుని తలస్నానం చేసిన తర్వాత తడితల్ని ఎలా పడతాలో రుద్దికుండా కొంచెం నీట్గా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవడం, వైట్ టీత్ కోంబు అంటే దూరపల్లి దువ్వెనతో నీట్గా స్టిక్కులుగా తిప్పుకొని వారానికి 2 సార్లు తలస్నానం చేయడం. అప్పుడప్పుడు 10 డేస్కి ఒకసారి, 2 వీక్స్కి ఒకసారి తలస్నానం చేసి ఒక అరగంట ముందు తలకి ఉల్లిపాయ రసం కానీ, పెరుగు కానీ, లేకపోతే అప్పుడప్పుడు అలోవెరా కానీ తలకు రాసుకొని ఒక అరగంట వెయిట్ చేసి 20 to 30 minutes వెయిట్ చేసి తర్వాత ఎప్పట్లో తలస్నానం చేసుకోవడం. ఇలా చేయడం వల్ల మీ హెయిర్ హెల్తీగా ఉంటుంది. ఒక పక్క హెల్త్ మీద ఫోకస్ చేయడం వల్ల మీరు హెల్తీగా ఉంటారు, మీరు హెల్తీగా ఉంటే ఆటోమేటిక్గా మీ హెయిర్ కూడా హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు హెయిర్ ఆయిల్కి వచ్చేసరికి మీరు ఏ హెయిర్ ఆయిల్ వాడినా పర్లేదు, చాలా వరకు మీరు ఇంట్లో తయారు చేసుకున్న ఆయిల్ వాడుకుంటే మంచిది. లేదు ఏదైనా న్యాచురల్ ఆయిల్ కావాలి, ఎటువంటి హీట్ లేకుండా కోల్డ్ ఇన్ఫ్యూజన్ ప్రాసెస్లో తయారు చేసిన న్యాచురల్ ఆయిల్ కావాలి అనుకుంటే బీఎంఎస్ సరగడ హెయిర్ ఆయిల్ ఉంది చూడండి. బీఎంఎస్ సరగడ హెయిర్ ఆయిల్లోని కోల్డ్ ప్రెస్డ్ వర్జిన్ కోకోనట్ ఆయిల్, అంటే ఎటువంటి హీట్ లేకుండా నార్మల్గా మార్కెట్లో దొరికే కోకోనట్ ఆయిల్ హై హీట్స్లోని ప్యూరిఫై చేస్తారు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే హెయిర్ ఆయిల్కి కానీ అందులో ఉండే ఇంగ్రీడియంట్స్కి కానీ హీట్ తగలడం వల్ల అందులో ఉండే న్యూట్రిషనల్ బెనిఫిట్స్ చాలా వరకు తగ్గిపోతాయి, ఎలిమినేట్ అవుతాయి హీట్ వల్ల. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఎటువంటి హీట్ లేకుండా డైరెక్ట్గా కొబ్బరి పాల నుంచే తయారు చేసింది. దీన్ని కోల్డ్ ప్రెస్డ్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ అంటారు. కోల్డ్ ప్రెస్డ్ వర్జిన్ కోకోనట్ ఆయిల్తో మందార పువ్వులు, మెంతులు, కరివేపాకు, వేప, తులసి ఇవన్నీ వేసి కోల్డ్ ఇన్ఫ్యూజన్ ప్రాసెస్, అంటే ఎటువంటి హీట్ లేకుండా సోక్ చేస్తాం కపుల్ ఆఫ్ మంత్స్. ఇలా సోక్ చేయడం వల్ల ఎటువంటి హీట్ ఉండదు కాబట్టి ఇందులో ఉండే న్యూట్రిషనల్ బెనిఫిట్స్ 100% ఇందులో ప్రిజర్వ్ అవుతాయి. ఆ ఆయిల్ని మనం ఫిల్టర్ చేసి ఫిల్ చేసి బాటిల్ని ఇస్తున్నాం అన్నమాట. ఒకవేళ మీరు వాడుకునే ఆయిల్ బాగానే ఉంటే వాడుకోండి, లేదు మీకు ఒక న్యాచురల్గా హెయిర్ ఆయిల్ కావాలి, ఇవన్నీ మీరు ఇంట్లో తయారు చేసుకోవాలనుకుంటే బీఎంఎస్ సరగడ హెయిర్ ఆయిల్ని కొనుక్కోవచ్చు. ఈ ఆయిల్ మీకు కావాలి అనుకుంటే నేను ఇక్కడ డీటెయిల్స్ ఇస్తాను, ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదంటే వాట్సాప్ మెసేజ్ చేసినా సరే మీకు హెయిర్ ఆయిల్ తీసుకోవచ్చు. ఇప్పుడు చెప్పాను కదా, ఒక పక్క హెల్త్ మీద ఫోకస్ చేయాలి, వీటన్నిటి వల్ల రిజల్ట్స్ రావడానికి ఎన్ని రోజులు పడుతుంది. ఇప్పుడు మీరు హెల్తీగా లేరు అనుకుందాం, మీరు హెల్తీగా లేరు, ఇప్పుడు ఇవన్నీ చెప్పడం వల్ల ఒక పక్క హెల్త్ మీద ఫోకస్ చేస్తున్నారు, దాంతోపాటు హెయిర్ కేర్ రొటీన్ కూడా తీసుకుంటున్నారు. హెల్తీగా లేకపోవడం వల్ల మీ బాడీ
ఈ నెగిటివ్ స్టేట్ నుంచి జీరోకి రావాలి. జీరోకి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి హెల్దీగా మారి మీకు రిజల్ట్స్ ఇవన్నీ బయటకు కనిపించడానికి కొన్ని మందికి 5-6 months పట్టచ్చు, కొన్ని మందికి 1 year పట్టచ్చు, కొన్ని మందికి 10 months పట్టచ్చు. అది ఇండివిజువల్ మీద డిపెండ్ అవుద్ది. అంటే ఒకరి మీద ఒకటి డిపెండ్ అవుద్ది. మీరేం చేయాలి అంటే ఒక 10 రోజులు 2 వారాలు చేసి హ్యాపీ కంటే రోజు క్రమం తప్పకుండా డిసిప్లిన్డ్ ఒక 6-7 నెలలు చేస్తే మీకు ఖచ్చితంగా బెనిఫిట్స్ కనబడతాయి, రిజల్ట్స్ కనబడతాయి. ఆ రిజల్ట్స్ని మీరు లైఫ్ లాంగ్ మెయింటైన్ చేసుకోవడానికి ఖచ్చితంగా చేయాలి. లైఫ్ లాంగ్ హెల్దీగా ఉండడానికి మీరు ఎక్సర్సైజ్ చేయాలనుకుంటే లైఫ్ లాంగ్ ఎక్సర్సైజ్ చేయాలి. ఒక నెల రోజులు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత బెనిఫిట్స్ అన్ని వచ్చిన తర్వాత ఆపేస్తే ఆ బెనిఫిట్స్ లైఫ్ లాంగ్ ఉంటాయంటే అది రాంగ్. స్ట్రాంగ్గా ఉండాలి అంటే మీరు చచ్చిపోయేంత వరకు రోజు ఎక్సర్సైజ్ చేయాలి. మీరు హెల్దీగా ఉండాలంటే మీరు చచ్చిపోయేంత వరకు రోజు హెల్త్ని మెయింటైన్ చేసుకోవాలి. మీ హెయిర్ హెల్దీగా చివరి వరకు హెల్దీగా ఉండాలి అంటే మీరు చివరి వరకు మీరు హెయిర్ కేర్ రొటీన్ తీసుకోవాలి. కాబట్టి మీ బాడీ రిజల్ట్స్ రావడానికి కనీసం 6-7 months పడుతుంది. ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ రిజల్ట్స్ వచ్చాయని చెప్పి హ్యాపీ కన్నా రెగ్యులర్గా కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు చెప్పినట్టే నీట్గా హెల్త్ మీద ఫోకస్ చేయాలి. దాంతోపాటు హెయిర్ కేర్ రొటీన్ కూడా తీసుకోవాలి. ఇవన్నీ కరెక్ట్గా చేస్తే ఆటోమేటిక్గా మీ రిజల్ట్స్ కనబడితే మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుద్ది. ఒకవేళ హెయిర్ ఫాల్ ఉంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుద్ది. మీ హెయిర్ థిన్ అయితే హెయిర్ మళ్ళీ ఇంతకు ముందులో థిక్ అవుద్ది. అన్నీ జరుగుతాయి. అది ఒకవేళ మీ జెనెటిక్స్లోనే ప్రాబ్లం ఉంటే కనుక ఇప్పుడు చెప్పినవన్నీ చేయడం వల్ల టెంపరీగా పోస్ట్ పోన్ చేయొచ్చు. ఇంకొకటి ఫ్యూచర్లో వచ్చే ఎఫెక్ట్స్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. కానీ వచ్చే ఎఫెక్ట్స్ ఎప్పటికైనా వస్తే పర్మనెంట్. అది ఒకవేళ జెనెటిక్స్లో ప్రాబ్లం ఉంటే కనుక. లేదు మీ జెనెటిక్స్ బాగుంటే కనుక ఖచ్చితంగా 100% మీ హెయిర్ మళ్ళీ ఇంతకు ముందు రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల లేకపోతే వాటర్ చేంజ్ వల్ల గట్రా హెయిర్ ఊడిపోతే కనుక ఆ ఊడిపోయిన హెయిర్ మళ్ళీ రీగ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇవన్నీ జరుగుతాయి. గుర్తుపెట్టుకోండి, హెయిర్ రీగ్రో అవ్వాలి, ఊడిపోయిన హెయిర్ మళ్ళీ రీగ్రో అయ్యి మళ్ళీ హెల్దీగా రావాలి అంటే మెయిన్గా మీ లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. మీ జెనెటిక్స్ ఇంపార్టెంట్, మీ లైఫ్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే స్లీప్ కరెక్ట్గా ఉండాలి, మంచి ప్రోటీన్ ఫుడ్ తినాలి. ఎందుకంటే మన హెయిర్ అంతా కెరాటిన్ అనేది ఒక టైప్ ఆఫ్ ప్రోటీన్. మీ హెయిర్ అంతా ప్రోటీనే కాబట్టి మీరు తినే ఫుడ్లో ప్రోటీన్ లేకపోతే మీ హెయిర్ పాడైపోద్ది. మీరు తినే ఫుడ్లో ప్రోటీన్ ఉంటే మీ హెయిర్ బాగుంటుంది. ఇవన్నీ కరెక్ట్ చూసుకోవాలి. స్లీప్స్ కరెక్ట్గా ఉండాలి, వర్కౌట్ చేయాలి, సన్లైట్ తీసుకోవాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఇవన్నీ కరెక్ట్గా చేస్తే ఆటోమేటిక్గా మీ హెయిర్ రీగ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది ఇప్పుడు చాలామంది ఏమంటారంటే హెయిర్ ఆయిల్ ఒక 2 months వాడేసి సరిగ్గా రిజల్ట్స్ రావట్లేదు అనుకుంటారు. కానీ హెయిర్ ఆయిల్ వల్ల పూర్తిగా రిజల్ట్స్ రావాలి అంటే చూడండి, ఇంతకుముందు చెప్పినట్టే ఎప్పుడు ఇదే గుర్తుపెట్టుకోండి. మీ హెయిర్ 85% to 95% మీ జెనెటిక్స్ మీద డిపెండ్ అవుద్ది. ఆ తర్వాత లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అవుద్ది. ఈ తర్వాత హెయిర్ ఆయిల్ అవ్వచ్చు, సిరమ్ అవ్వచ్చు, హెయిర్ షాంపూ అవ్వచ్చు, ఇలాంటివన్నీ. హెయిర్ హెల్దీగా ఉండాలి, హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్, హెయిర్ ఇష్యూస్ అన్నీ క్లియర్ అవ్వాలి అంటే ఒక పక్క హెల్త్ మీద ఫోకస్ చేయాలి, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తుంటే దాంతోపాటు హెయిర్ ఆయిల్ వాడడం వల్ల ఖచ్చితంగా 95% మీకు బెనిఫిట్స్ కనబడే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీరు హెల్త్ పాటించట్లేదు, స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటున్నారు, స్లీప్ సరిగ్గా లేదు, ఇవన్నీ కరెక్ట్గా లేవు, కానీ హెయిర్ ఆయిల్ వాడితే ఒక 10-20% బెనిఫిట్స్ వస్తాయి కనుక కరెక్ట్గా హెల్త్ మీద ఫోకస్ చేస్తూ కరెక్ట్గా హెయిర్ కేర్ రొటీన్ తీసుకుంటూ నీట్గా హెయిర్ ఆయిల్ వాడితే మీకు 80 to 85% రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది